ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎలాంటి మిలాఖత్ లేకుంటే ప్రధాని నరేంద్ర మోదీ తను చెప్పిన ఆర్ ట్యాక్స్ పై ఈడీ ఆదాయపు పన్ను శాఖతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. మంగళవారం కేసీఆర్ కొత్తగూడెంలో కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారని, మెదక్ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేశారని తెలిపారు. ఆయన చెప్పింది నిజమే అయితే వారు మిలాఖత్ కాకుంటే దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కానీ మోదీకి అది చేత కాదన్నారు. పైకి మాత్రమే తాము వేరన్నట్లుగా నాటకాలు ఆడుతున్నారని, కానీ మోదీ రేవంత్ ఇద్దరు ఒకటేనని విమర్శించారు. గిరిజన బిడ్డలకు, ముస్లిం మైనారిటీలకు అందరికీ కూడా 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం. ఈ రోజు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? డబ్బులు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. గిరిజనుల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా హిల్స్లో బంజారాల కోసం బంజారా భవన్ గాని, కుమరం భీం పేరు మీద ఆదివాసీ భవన్ గాని కట్టినాం. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం కట్టిందా? కోట్ల రూపాయలు పెట్టి గిరిజన బిడ్డల కోసం రాజధాని నడిబొడ్డున 75 సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గిరిజన భవనాలు కట్టించినాం. మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. కరెంటు కాట కలిసింది. ఈరోజు సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో, ఏమేమి సాయం జరిగిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం, బోనస్ ఇచ్చినాం, చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే కార్యక్రమంలో ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్ర మోడీ బడేబాయ్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండగా కూడా ఇదే నరేంద్ర మోడీ మీరు అదాని ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు. నేను ఆ రోజు చెప్పిన, మాకే సింగరేణి ఉంది, మాకే బొగ్గు ఉంది, నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో 1 టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పిన. సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏది కూడా జరగల. రైతు బంధు రాలే, కరెంటు రాలే, రుణమాఫీ కాలే, అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తూ ఉంది. జిల్లాలన్నీ కూడా తీసేస్తా అంటా ఉన్నారు. జిల్లాలు ఎందుకు పెట్టినా? మనకు పనిలేక పెట్టినామా? ప్రజలకు పరిపాలన చేరువ కావాలని, అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం, అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం. ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతా ఉన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కింద దేశంలో గద్దెకెక్కితే